చంద్రబాబు మజాక 7 పదుల వయసులోనూ చూడ్డానికి యమ హుషారుగా కనిపిస్తారు. గంటల కొద్దీ అధికారులతో రివ్యూలు చేస్తారు. అలసట అనేదే లేకుండా ఎంతసేపైనా మాట్లాడతారు. మార్నింగ్ ఎలా ఉంటారో ఈవినింగ్ కూడా అదే ఎనర్జీతో కనిపిస్తారు. అంతేకాదు, పొలిటికల్గా అసలు ప్రెజర్ తీసుకోరు. అసలేంటి 17+లో ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏం తింటారు? ఏం చేస్తారు? ఎప్పుడు ప్రశాంతంగా ఉండటానికి కారణాలేంటి? అసలైన ఫిట్నెస్ మంత్రం ఏంటి అంటూ రకరకాల చర్చలు ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయి. అయితే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు చెప్పిన 5 ఫార్ములా కాన్సెప్ట్ ఆయన హెల్త్ సీక్రెట్ అన్నట్లుగానే ఉంది. 7 పదుల వయసులోనూ అన్స్టాపబుల్ అంటున్నారు సీఎం చంద్రబాబు. పని చేస్తే మీకు అలుపు వస్తుందేమో, నాకు మాత్రం ఊపొస్తుందన్న రేంజ్లో ఫుల్ ఎనర్జీతో కనిపిస్తారు. ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమేనంటూ దూకుడు చూపిస్తున్నారు. గంటల కొద్దీ రివ్యూలు చేసినా, రోజులో ఎన్ని పర్యటనలున్నా, కారు లేకున్నా, కాన్వాయ్ రాకున్నా అసలు తగ్గేదేలే అన్నట్లుంటారు. కేవలం ఫిజికల్గా ఫిట్గా ఉండడమే కాదు, మెంటల్గానూ వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తారు. అయితే ఆయన ఫిట్నెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్పై ఎన్ని డిబేట్లు నడుస్తున్నా ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు చంద్రబాబు. ఇక లేటెస్ట్గా స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో ఆయన చేసిన కామెంట్స్ ఆయన ఫిట్నెస్ మంత్రాన్ని తెలియజేసేలా ఉండటం చర్చనీయాంశమైంది. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగానే నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్రకు కేటాయించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆ రోజు స్వచ్ఛాంధ్రలో పాల్గొనన్నారు. మార్పే నా మార్క్ అంటూ సూపర్ డైలాగ్ పేల్చారు. తాను వెళ్ళి వచ్చిన చోట మార్పు ఉండాలి, అలాగే తాను ప్రవేశపెట్టే పథకాలతో మార్పు రావాలన్నారు. అంతేకాదు, ప్రతి ఒక్కరిలో మార్పు వస్తేనే సమాజం కూడా అద్భుతంగా మారుతుందంటూ స్వచ్ఛాంధ్ర కోసం 5 సూత్రాలను డిజైన్ చేసి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 5 సూత్రాల్లో మొదటిది మైండ్ ప్యూరిఫికేషన్. అనునిత్యం మైండ్ని కంట్రోల్ చేసుకోవాలన్నారు చంద్రబాబు. మైండ్ కంట్రోల్లోకి మనిషి వెళ్తే ఎన్నో అనర్థాలు జరుగుతాయన్నారు. ఇక రెండోది బాడీ ప్యూరిఫికేషన్. ఇష్టానుసారంగా తింటే ఇక అంతే సంగతులంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇంటి శుద్ధితోనే ఆహ్లాదకర వాతావరణం అంటూ 3వ సూత్రాన్ని చెప్పారు చంద్రబాబు. ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే సమాజం కూడా పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఇక 4వది పరిసరాల పరిశుభ్రత. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కూడా షార్ప్గా పనిచేస్తుందన్నారు చంద్రబాబు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా వర్క్ ప్లేస్ నీట్గా ఉంటేనే 100% స్వచ్ఛత సాధ్యమన్నారు చంద్రబాబు. ఇక ఈ 5 సూత్రాలను ఫాలో అయితే అద్భుతాలు సాధించవచ్చన్నారు చంద్రబాబు. హెల్తీగా మారడంతో పాటు మానసిక ప్రశాంతత, సమాజ శుద్ధి సాధ్యమవుతుందన్నారు. మొత్తంగా ఈ 5 సూత్రాలను బేస్ చేసుకొని చంద్రబాబు ఫిట్నెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్పై చర్చలు జరుగుతున్నాయి. ఆయన ఆరోగ్యకరమైన జీవితానికి ఈ 5 ప్రిన్సిపల్సే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన పాటించే విషయాలనే అందరికీ చెప్పారని, హెల్తీ సొసైటీ క్లీన్ సొసైటీ లక్ష్యంలో భాగంగా ఆయన తూచా తప్పకుండా పాటించే వాటితోని స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని డిజైన్ చేశారంటూ డిబేట్స్ నడుస్తున్నాయి.